మన అకాడమీలో ఏపీ ఈసెట్కి అదేవిధంగా తెలంగాణ ఈసెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మనము లాంచ్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామ్స్ అనేటివి 2nd ఆఫ్ జనవరి నుంచి ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అసలుకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలుకి టెస్ట్ సిరీస్ అంటే ఏంటి, అసలు ఎలా దానికి ఎన్రోల్ అవ్వాలి, దాంట్లో మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, కాస్ట్ ఎంత ఉంటుంది అనేసి చాలామందికి తెలియట్లేదు. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గనక ఈసెట్ ఎగ్జామ్కి క్రాక్ చేయాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. అసలుకి టెస్ట్ సిరీస్ అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ టోటల్గా టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేటివి సిరీస్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా సిరీస్ అంటే ఏంటి, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా అయితే మనకు సిరీస్ కనెక్షన్ అనేది ఉంటుందో సో అదే విధంగా మనకి ఇక్కడ టెస్ట్లు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సో సిరీస్ వైజ్గా మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది మన యొక్క బిఎస్డివిపి అకాడమీలో మీకు ఎవ్రీడే ఒక్కొక్క టెస్ట్లు అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో అసలుకి ఈ టెస్ట్ సిరీస్ అంటేనే అర్థం కాని వాళ్ళకి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మార్కర్ అనేది ఉంది. సో మార్కర్ సిరీస్ అని చెప్పామనుకోండి, ఏమవుతుంది, ఇటువంటి మార్కర్సే 1 by 1 దీని వెనకల్నే ఒక 10-12 దాకా మార్కర్స్ అనేవి ఉన్నాయంటే సో వాటిని మనము సిరీస్గా ఉన్నాయి అనేసి చెప్పచ్చు అనమాట. సో అదే విధంగానే మనకు ఇక్కడ టెస్ట్లు అనేటివి కూడా మనకు సో ఈ రోజు ఒక ఎగ్జామ్ ఉండి రేపు ఇంకొక ఎగ్జామ్ ఉండి అవతల రోజు ఇంకొక ఎగ్జామ్ ఉంది అంటే సో దాన్ని మనము టెస్ట్ సిరీస్ అనేసి మనమైతే సో కాల్ చేస్తాము. ఓకేనా? అంటే దాన్ని ఆ విధంగా పిలుస్తాం అనమాట. సో మనము మన యొక్క బిఎస్డివిపి అకాడమీలో కండక్ట్ చేస్తున్న టెస్ట్ సిరీస్ అనేటివి ఎవరెవరికి అంటే ముఖ్యంగా ప్రెజెంట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈసెట్ వాళ్ళకి అండ్ తెలంగాణ ఈసెట్కి సంబంధించిన వాళ్ళకి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటివి లాంచ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇందులో ఎన్రోల్ అయిన తర్వాత ప్రతిరోజు మీరు ఒక్కొక్క ఎగ్జామ్ అనేది రాస్తూ ఉండాలి. ఓకేనా? అది ఏంటి, ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, సో ఏమేమి ఈ టెస్ట్ సిరీస్లో ఉంటాయి అనేసి చూస్తే మీకు ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని మనము సింపుల్గా ఎంపీసీ అనేసి అయితే పిలుస్తాం. ఎం అంటే మ్యాథమెటిక్స్, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ. వీటితో పాటు కోర్ సబ్జెక్ట్స్ కూడా, కోర్ సబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి, త్రిబుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్ అండ్ సిఎస్సి. ఓకేనా? ఈ 5 బ్రాంచెస్ ప్లస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మీకు ప్రొవైడ్ చేస్తున్న కాస్ట్ వచ్చేసరికి లైక్ మీకు టోటల్గా వచ్చేది 199 రూపీస్కి. ఓకేనా? సో యాక్చువల్గా మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఈ ప్రైజ్. సో ఎంపీసీ ప్లస్ కోర్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ కలిపి మీకు టెస్ట్ సిరీస్గా ప్రొవైడ్ చేస్తుంది 199 రూపీస్కి. కేవలం 199 అంటే 200 రౌండ్ ఫిగర్ వేసుకోండి, బట్ మీరు పేమెంట్ చేయాల్సింది మాత్రం 199 రూపీసే. సో ఈ 199 రూపీస్కి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటివి అనేసి డిస్కస్ చేసినట్లయితే ఈ టెస్ట్ సిరీస్లో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 199 రూపీస్ ఎన్రోల్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేసేసిన తర్వాత ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? 2nd జనవరి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది మీకు అంతా కూడా లైక్ ఒక పార్ట్లో మీరైతే చూసుకోవాలి. మ్యాక్సిమం ఇంకా 3 days టైం అయితే ఉంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. 2nd రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ దాని తర్వాత రోజు అంటే 3rd రోజు మీకు ఉండేది ఫిజిక్స్ ఎగ్జామ్. ఓకే? 3rd జనవరి, ఇది 2nd జనవరి. 4th జనవరి రోజు మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ జరిగే టైంలోనే మీకేంటంటే మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ జరిగే రోజు ఒక కోర్ బ్రాంచ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత 2 రోజులు కోర్కి సంబంధించి ఉండవు. దాని తర్వాత రోజు మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉండేటప్పుడు ప్లస్ కోర్ సబ్జెక్టు కూడా ఉంటుంది. మళ్ళీ 5th డే ఫిజిక్స్, 6th డే కెమిస్ట్రీ. ఈ విధంగా మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో చాలామంది అనుకోవడం ఏంటంటే బ్రదర్ మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మాత్రమే 199 రూపీస్ పే చేయించుకుంటున్నారా, లేదంటే కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎంపీసీ కలిపి 199, లేదంటే ఈచ్ సబ్జెక్ట్కి 199 అనేసి క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. లో మీకు ఈ 199 రూపీస్కి నేను ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ మొత్తం కలిపే 199 రూపీస్.
మళ్ళీ సపరేట్గా మీకు అడిషనల్ ఛార్జెస్ ఉండవు. మళ్ళీ మ్యాథమెటిక్స్ మాత్రం 199, ఫిజిక్స్కి మాత్రం 199 అలా ఏముండదు. ఓవరాల్గా మొత్తం అన్ని టెస్ట్ సిరీస్ మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు ఈ యొక్క టెస్ట్లు అయితే రాసుకుంటూనే ఉంటారు. సో దానికి మాత్రమే 199, అడిషనల్ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఒక్కసారి 199 పే చేసేసారంటే ఇంకా ఎవ్రీడే టెస్ట్లు అనేవి రాసుకుంటూనే ఉంటారు. ఓకేనా, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మ్యాథమెటిక్స్ మాత్రమే నా పే చేయాల్సింది, ఫిజిక్స్ మాత్రమే నా అనేసి అయితే సో సందేహాలు అయితే పెట్టుకోవద్దండి. టోటల్గా మీకైతే దీని గురించి ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకు సెకండ్ రోజు ఎగ్జామ్ అయితే లాంచ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 2 జనవరి నుంచి నాన్ స్టాప్గా ఇంకా మీకు కండక్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ క్విజెస్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఈ యొక్క సిరీస్లో మీకు ఏంటంటే మీ సిలబస్ అంతా కవర్ అవుతుంది. మ్యాథమెటిక్స్ ఓపెన్ చేసామంటే ఫస్ట్ మీకు మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నామెంట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సిలబస్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మొత్తం అన్నిటిపైన క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్విజెస్ కండక్ట్ చేస్తాము. దాని తర్వాత సమ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేటివి ఈ యొక్క ఈసెట్ టెస్ట్ సిరీస్లో అయితే ఉంటాయి. సో మీరు జస్ట్ సింపుల్గా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మన యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. దాని తర్వాత అక్కడ టెస్ట్ సిరీస్ అని కనపడుతుంది. టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏపీ ఈసెట్ కనపడుతుంది అండ్ టీజీ ఈసెట్ కూడా కనపడుతుంది. 2 ఈసెట్లు కనపడతాయి. మీరు ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి చెందిన వాళ్ళైతే ఏపీ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేయండి. టీజీకి సంబంధించి అయితే టీజీ సెలెక్ట్ చేసుకొని 199 రూపీస్ పే చేయండి. ఇంకా అంతటితో మీరు ఇంకా టోటల్గా పేమెంట్ గురించి అయితే మర్చిపోండి. రిమైనింగ్ అంతా మీ ఎగ్జామ్స్ గురించి కాన్సన్ట్రేషన్ అయితే పెట్టుకోండి. ఎప్పటి వరకు మీకు మేలో ఎగ్జామ్ జరుగుతుంది, కరెక్టా? సో మేలో ఎగ్జామ్ జరిగితే లైక్ రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా మీకు ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు. దీంట్లో మీకు ఎటువంటి టైం లిమిట్ అనేది ఉండదు. ఓకేనా, సో టైం లిమిట్ అంటే మళ్ళీ ఇక్కడ 2 డివైడ్ అవుతాయి. ఒకటి, మీరు ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ చేశారు అంటే 30 క్వశ్చన్స్ ఉంటే 30 మినిట్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటే 50 మినిట్స్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటే 60 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. అంటే ఈచ్ క్వశ్చన్కి మనము 1 మినిట్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈసెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే ఉంటుందన్నమాట. సో అదే ఈ యొక్క బెనిఫిట్స్లో ఇంకొకటి విషయం ఏంటి అంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఈసెట్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో మన యొక్క టెస్ట్ సిరీస్ అనుకుంటే అలాగే ఉంటుంది. సో మీరు దాన్ని ఎక్కువగా మన యొక్క టెస్ట్ సిరీస్ని రాస్తూ మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మీకు సిమిలర్గా ఉంటుంది. ఓకేనా, సో చాలా ఫెమిలరైజ్గా ఉండడం వల్ల మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసే టయానికి చాలా అంటే చాలా సింపుల్ అయిపోతుంది అండ్ మీ యొక్క కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది టోటల్ ఎగ్జామ్ అనేది. ఓకేనా, అండ్ ఇక్కడ క్విజెస్ ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఓవరాల్ సిలబస్ పైన సో మీకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా సో ఫిగర్ అవుట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ సిలబస్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోతాయి. జనవరి మంత్ అంటే ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్లో అంతా కూడా మీకు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు ఎగ్జామ్ రాస్తారు. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. అదైతే మీకు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో అదే విధంగానే ఉంటుంది. ఒక 2 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా మీరైతే రాయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 199 రూపీస్కి అయితే వస్తుంది. ఓకేనా, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి కూడా ఉండవు. ఓకేనా, మార్కెట్లో ఎక్కడ కూడా మీకు ఈ ప్రైస్కి ఇన్ని బెనిఫిట్స్ అండ్ ఇన్ని ఎగ్జామ్స్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఒక్కసారి చూసుకొని మీరైతే సో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వెబ్సైట్ లింకు, యాప్ లింకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చెక్ చేసుకోండి అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఈ సెట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఏమనేసి నేను లాస్ట్ వీడియోలో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను. ఇంకా మీకైతే ఇంతవరకు టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టలేదు. బట్ అదైతే నెక్స్ట్ ఇంకొక 2 డేస్ 3 డేస్ కల్లా ఆ టైం టేబుల్ అయితే రెడీ అయ్యి ఈ బోర్డులోనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.